సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో అలంకార స్టూడియో ఓపెనింగ్ కి అయితే బ్యూటిఫుల్ గారు మన న్యూ అంటే ఓల్డ్ యాంకర్ శ్యామల గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి, హౌ ఆర్ యూ? హలో హలో అన్న. మీరు పాలిటిక్స్ వద్దన్నారు కదా, అందుకే చెప్పలేదు. సమయం సందర్భం ఉంటుందిగా. సో ఎలా అనిపించింది? చాలా రోజుల నుంచి అన్నతో ట్రావెల్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. 24 ఫ్రేమ్స్ ఫోటోగ్రఫీతో ఐ హ్యాడ్ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు అలంకార ఈవెంట్ డెకోర్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఆయన ఇక్కడికి రావడం అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఆయన రోజు ఈ స్టేజ్ లో ఉన్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ది గ్రేట్ సక్సెస్, ఓన్లీ ద బెస్ట్ హ్యాపెన్ టు అలంకార అని కోరుకుంటున్నాను నేను. సో అంటే ఒక యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఒక పవర్ఫుల్ లేడీగా దూసుకెళ్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీ జర్నీ? నేను యాక్ట్రెస్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఇంకా చెప్పాలంటే థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. దెన్ యాజ్ యూ ఆల్ నో మై లైఫ్ మీ అందరికి తెరిచిన పుస్తకమే మొత్తం. వెరీ హ్యాపీ. సో సోషల్ మీడియాలో కొన్ని రోల్స్ జరుగుతున్నాయి కదా, దానికి ఏం చెప్తారండి? ఏం రోల్స్ జరుగుతున్నాయి అంటే ఇది అది అని శ్యామల గారు మాట్లాడుతున్నారు కదా, సో దానికి ఏం క్లారిటీ ఇస్తారు? ఓకే, లెట్ దెమ్ స్పీక్. ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, సారీ. సో ఒక ప్రెస్ మీట్ లో మీరు కళ్యాణ్ గారిని పిఠాపురం పీఠాధిపతి అన్నారు కదా, సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐ ఆల్రెడీ సెట్ ప్లీజ్ పొలిటికల్ ఇక్కడ ఏం అడగద్దండి. దాన్ని మనం మళ్ళీ కలుద్దాము, మళ్ళీ డెఫినెట్ గా మాట్లాడతా దీని గురించి. వైసీపీలో ఇంకా మీరు ఏ స్థాయికి ముందుకెళ్తారు? ఇప్పుడు చెప్పినట్టు ఫనీ ప్లీజ్ టెల్ దెమ్ బికాస్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు టాక్ పొలిటిక్స్ ప్లీజ్. ఓకే, థాంక్యూ.